ఓం నమ శివాయ. ఈరోజు 64వ రోజు పారాయణ. నిన్నటి వరకు పారాయణ చేసిన దానికి అనుసంధానముగా ఇప్పుడు 3 ప్రాకృత సర్గలు కూడా చెప్పబడినవి. అవి నా బ్రహ్మ సాన్నిధ్యమున ప్రకృతి నుండి ప్రకటితమైనవి. వీటిలో మొదటిది మహత్తత్వ సర్గము, రెండవది సూక్ష్మభూతములు అనగా తన్మాత్రల సర్గము, మూడవది వైకారిక సర్గము అని చెప్పబడును. ఈ విధముగా ఈ 3ను ప్రాకృత సర్గలు, ప్రాకృత వైకృత 2 విధములైన సర్గలను కలిపినచో 8 సర్గలగును. ఇవి కాక 9వది కౌమార సర్గ. ఇది ప్రాకృతమును వైకృతమును కూడా. ఈ అన్నింటి అవాంతర భేదమును నేను వర్ణించలేను. దీని వలన ఉపయోగము కూడా చాలా తక్కువ. ద్విజాత్మక సర్గను ప్రతిపాదించినప్పుడు దీనికి 2వ పేరు కౌమార సర్గ. ఈ సర్గమునందు సనకసనందాది కుమారుల మహత్వపూర్ణమైన సృష్టి జరుగును. సనకాది నా మానసపుత్రులు 4 బ్రహ్మనైన నాతో సమానులు. వారు గొప్ప వైరాగ్య సంపన్నులు, ఉత్తమ వ్రతమును పరిపాలించువారు. వారి మనస్సు నిరంతరము భగవంతుడగు శివుని చిత్తనయందే లగ్నమైండెను. వారు సంసారము నుండి విముఖులు, మహాజ్ఞానులు. నేను ఆదేశించినప్పటికీ కూడా వారు సృష్టి కార్యమునందు మనస్సు లగ్నము చేయలేదు. మునిశ్రేష్ఠ, నారద, సనకాది కుమారులు నా ఆజ్ఞను తిరస్కరించగా దానిని విని నేను మిగుల భయంకరమైన క్రోధమును ప్రకటించితిని. అప్పుడు మోహము నన్ను ఆవరించి ఉండెను. అప్పుడు మనస్సులో నేను విష్ణు భగవానుని స్మరించితిని. ఆయన వెంటనే వచ్చెను. నాకు నచ్చ చెప్పుచు, నాయన, నీవు భగవంతుడకు శంకరుని ప్రసన్నము చేసుకున్నటకు తపస్సు చేయి అని తెలిపెను. మునిశ్రేష్ఠ, శ్రీహరి నన్ను ఆదేశించగా నేను మహాభయంకరమైన ఉత్కృష్టమైన తపమునరింపసాగితని. సృష్టి కొరకు తపస్సు చేయుచున్న నా 2 బొమ్మముడులకు నాసికకు మధ్యభాగమున ఆ స్వామి యొక్క అవిముక్త నామక స్థలము, మహేశ్వరుని 3 మూర్తులయందు ఇతరములైన పూర్ణాంశము, సర్వేశ్వరుడు, దయాసాగరుడు, భగవంతుడు శివుడు అర్ధనారీశ్వర రూపమున ప్రకటితుడయ్యను. జన్మరహితుడు, తేజోరాశి, సర్వజ్ఞుడు, సమస్తమును సృజించువాడు, నీలలోహిత నామము ధరించినవాడు, సాక్షాత్తు ఉమావల్లభుడు అగు శంకరుని ఎదుట చూచి గొప్ప భక్తిభావముతో నతమస్తకుడనైతిని. ఆ స్వామిని స్తుతించి మిక్కిలి ప్రసన్నుడనైతిని. ఆ దేవదేవేశ్వరునితో ఇట్లు పలికితిని: ప్రభు, మీరు రకరకములైన జీవులను సృష్టింపుడు. నా మాటలను విని ఆ దేవాదిదేవుడు మహేశ్వరుడు రుద్రుడు తనతో సమానమైన రుద్రగణములను అనేకులను సృష్టించను. అప్పుడు నేను నా స్వామియు మహేశ్వరుడు మహారుద్రునితో మరలా ఇట్లు పలికిదని: దేవా, జనన మరణముల యొక్క భయముతో కూడిన జీవులను సృష్టింపుడు. మునివర, నా ఈ మాటలను విని కరుణాసాగరుడు మహాదేవుడు నవ్వెను. అప్పుడు తానిట్లు పలికెను. మహాదేవుడు పలికెను: విధాత, నేను జనన మరణ భయములతో కూడి శోభిల్లని జీవులను సృష్టించదను. వారు కర్మలకు అధీనులై దుఃఖసాగరమున మునిగిపోవుదురు. నేను దుఃఖసాగరమున మునిగియున్న జీవులను ఉద్ధరించెదను. గురుస్వరూపమును ధరించి ఉత్తమ జ్ఞానమును ప్రసాదించి వారందరినీ సంసార సాగరమునకు ఆవలి ఒడ్డునకు చేర్చెదను. ప్రజాపతి, దుఃఖమున మునిగియున్న సకల జీవుల సృష్టిని నీవే చేయము. నా ఆజ్ఞతో ఈ కార్యమునందు ప్రవృత్తుడనైన కారణమున నిన్ను మాయ తన బంధమున బంధించజాలదు. నాతో ఇట్లు చెప్పి భగవంతుడు నీలలోహితుడు మహాదేవుడు నేను చూచుచుండగానే తన పార్షదులతో కూడి అచ్చటి నుండి అంతర్ధానమయ్యను. ఓం నమ శివాయ.